ఇక్కడ చూడండి మరొక పత్రికలో, ఇక పశ్చిమాసియా మొత్తం కాలిపోతుంది. వెస్ట్ ఏషియా అంతా కూడా కాలిపోతుందట. మీరు కానీ హెచ్చరికలు చేస్తే ఏది వెస్ట్ ఏషియాలో ఒక్కటి కూడా నిలబడదని ఇరాన్ తిరిగి హెచ్చరిస్తుంది. అంతా స్మాష్, నరకమే. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఫోటోల్లో కూడా ట్రంప్ అలాగే ఖమేని కుమారుడైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం స్ట్రాంగ్ వార్న్ ఇచ్చిన విషయం తెలిసింది. ఇరాన్లో పవర్ ప్లాంట్లతో పాటు బ్రిడ్జిలపై దాడి చేస్తామని చెప్పారు. ఇరాన్లో మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అన్నీ ఒకేసారి ఉండబోతున్నాయని వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్కు నరకమేనన్నారు. అయితే ఆయన ఆ దేశాన్ని నరకంలోకి లాగుతున్నానని, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభాన్ని మరింత ప్రమాదంలో పడేస్తున్నానని హెచ్చరించింది. ట్రంప్ నిర్లక్ష్య చర్యలు ప్రతి కుటుంబాన్ని నరకంలో నెడుతున్నాయి. నెతన్యాహు ఆదేశాలను పాటించే విషయంలో ట్రంప్ బట్టుబడుతుండటంతో మా పశ్చిమాసియా మొత్తం దహనమవుతుంది. తప్పుగా అనుకోకు, యుద్ధ నేరాల ద్వారా నీకేం లాభం రాదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలీబాఫ్ ట్వీట్ చేశారు. ఇది ఒకటే కాదు, మొత్తం స్మాష్ అయిపోతుంది, మాతో పాటు మరొక 10 మంది లేపుకుపోతాం. వాళ్ళు ఎప్పుడు మొండివాడిగా తయారైపోయారు ఇరాన్ వాళ్ళు. హార్మూజ్ జలసంధి గురించి జరుగుతున్న యుద్ధంలా తెలుస్తుంది. మరోవైపు న్యూక్లియర్ తయారు చేసి మిత్ర దేశాలకు ఇరాన్ ఇస్తుందని స్టార్ట్ అయిన ఈ యుద్ధం హర్మూజ్పై పట్టు సాధించడానికి కానీ కనిపిస్తోంది.